ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ల్యాబ్ క్యాటయన్స్ అండ్ యానయన్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయన్స్ అండ్ యానయన్స్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం క్యాటయన్స్ అండ్ యానయన్స్ గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ నేను ప్రొసీజర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, తర్వాత నేను డెమో చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొసీజర్ ఫస్ట్ ఏముంటుంది, ప్రయోగం ఉంటుంది, పరిశీలన అండ్ అనుమతి. సో మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్ అంటే లవణం క్యాటయన్స్ అండ్ యానయన్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయన్స్ అండ్ యానయన్స్ కదా. సో ఈ క్యాటయన్స్ అనేది మనం ఫస్ట్ ప్రయోగం ఉంటుంది, పరిశీలన, అనుమతి. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి లవణం ఏదైతే మనకి ఇచ్చినటువంటి లవణం ఉంటుందో ఆ లవణాన్ని మనం సో ఆ లవణాన్ని మనం ఫస్ట్ స్ఫటికంలో ఉందా లేదా పొడి రూపంలో ఉందా అనేది మనం ఐడెంటిఫికేషన్ చేస్తాం. సో మనకి ఇచ్చినటువంటి ఆకారం స్ఫటికం లేదా పొడి, మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్ స్ఫటికంలో ఉందా లేదా పొడి రూపంలో ఉందా అనేది ఫస్ట్ చూస్తాం. అదేవిధంగా రంగు, మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్ ఏ రంగులో ఉంది, నీలి లేదా ఆకుపచ్చ, పింక్, బ్రౌన్. సో ఈ రంగులు ఉన్నాయనుకో, మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్ మనకి నీలి రంగులో ఉందంటే కాపర్ లవణం అని. అదేవిధంగా ఆకుపచ్చ రంగు ఉందనుకో అండ్ క్రోమియం అండ్ నికెల్ లవణం ఉన్నట్టు. అదేవిధంగా పింక్ రంగు ఉందనుకో మనకి ఏమున్నట్టు, మ్యాంగనీస్ లవణం. అదేవిధంగా బ్రౌన్ రంగు, మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్ బ్రౌన్ రంగులో ఉందనుకో, బ్రౌన్ రంగు ఉన్నప్పుడు ఏమొస్తుంది మనకు వచ్చేసి ఐరన్ Fe2+ లవణం ఉన్నట్టు ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఓకే, సో ఐడెంటిఫికేషన్ చేస్తాం. తర్వాత వచ్చేసి మనకి ద్రావణీయత, థర్డ్ వన్. సెకండ్ వన్ వచ్చేసి మనకి ద్రావణీయత. మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్ ద్రావణీయత అంటే మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్ ఏ లవణంలో డిజాల్వ్ అవుతుంది అనే దాన్ని ద్రావణీయత అంటారు. సో ఫస్ట్ మనకి ద్రావణీయత అంటే ఏమి, సో మనకి ఇచ్చినటువంటి లవణం, చల్లని నీటిలో, మనకి ఇచ్చినటువంటి లవణము ఏ నీటిలో కరిగింది, చల్లని లేదా చల్లని నీటిలో కరిగింది అనుకో మనకి ఇచ్చినటువంటి ద్రావణం ఏమి చల్లని నీటిలో కరిగింది అని రాస్తాం. లేదనుకో వేడి నీటిలో కరిగింది అనుకో, సో వేడి నీటిలో కరిగింది అని రాసుకుంటాం. లేదనుకో సజల HCl, చల్లని నీటిలోనే వేడి నీటిలో ఆ రెండింటిలో డిజాల్వ్ కానప్పుడు సజల HCl, సో సజల HCl లో కరుగుతుంది. సో సజల HCl లో కూడా కరగలేదనుకో సజల HNO3, సో నైట్రిక్ ఆమ్లం, సో సజల HNO3లో డిజాల్వ్ చేస్తున్నాం. దాంట్లోనూ కరగలేనప్పుడు ఏం చేస్తాం, గాఢ HCl తీసుకుంటాం. గాఢ HCl లో మనకి ఇచ్చినటువంటి లవణం కరగనప్పుడు మనం ఏం చేస్తాం, గాఢ HNO3లో డిజాల్వ్ చేస్తుంది. సో వీటన్నిటిలో ఏదో ఒక దాంట్లో మాత్రం కాంపౌండ్ మనకి ఇచ్చినటువంటి లవణం అనేది ఖచ్చితంగా కరుగుతుంది. సో ఓకే, తర్వాత వచ్చేసి వేడి పరీక్ష, థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏముంది, వేడి పరీక్ష. వేడి పరీక్ష అంటే ఏమి, తడి లేనటువంటి పొడి పరీక్ష నాళికను తీసుకొని దాంట్లో మనం కొద్దిగా పదార్థం తీసుకొని వేడి చేస్తాం. సో అంటే తడి లేనటువంటి పొడి పరీక్ష నాళికను తీసుకొని దాంట్లో మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్ని కొంచెం లవణం వేసుకొని దాన్ని మనం హీట్ చేస్తుంది. అంటే మనకి ఫ్లేమ్ ఉంటుంది కదా, కాంతి జ్వాల ఉంటుంది. సో కాంతి జ్వాల పైన మనం హీట్ చేసినామనుకో అప్పుడు ఏమొస్తుంది, హీట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, వేడి స్థితిలో మనకి పచ్చగా మారిందనుకో అప్పుడు ఏమొస్తుంది, మనకి పచ్చగా మారిందనుకో వేడి స్థితిలో
వేడి స్థితిలో పచ్చగా మారిందనుకో, పచ్చగా, లేదనుకో చల్లని స్థితిలో తెల్లగా మారిందనుకో, సో దాన్ని మనం జింక్ ఉండొచ్చు అని రాసుకుంటాం. సో అనుమతిలో మనకి ఉండవచ్చు, జింక్ ఉండవచ్చు లేదా కావచ్చు. సో జింక్ కావచ్చు అని రాసుకుంటాం. లేదు మనకి వేడి పరీక్ష చేసినప్పుడు మనం కొద్దిగా తీసుకున్నటువంటి పొడి పరీక్ష నాళికలో కొంచెం లవణం తీసుకొని వేడి చేసినప్పుడు మనకి వేడి స్థితిలో వచ్చేసి మనకి పచ్చగా, లేదనుకో చల్లని స్థితిలో ఉన్నప్పుడు మనకి తెల్లగా ఉందనుకో జింక్ ఉండొచ్చు అని రాసుకుంటాం. లేదనుకో మనకి వేడి స్థితిలో ఆరెంజ్ రంగు లేదా చల్లని స్థితిలో మనకి మాంసపు రంగు, సో వేడి స్థితిలో మనకి ఆరెంజ్ రంగు లేదనుకో మాంసపు రంగు వచ్చింది, చల్లని స్థితిలో మాంసపు రంగు వచ్చిందనుకో అప్పుడు మనం ఏముందనుకుంటాం, లెడ్ కావచ్చు. సో వీటిని మనకి కన్ఫర్మ్ కాలేదు, ఇంకా నిర్ధారణ పరీక్షలు చేస్తే ఉంటుందా లేదా, క్యాటన్స్ నిర్ధారణ పరీక్షలు చేస్తే మనకి జింక్, లెడ్ అనేవి ఉన్నాయా లేదా అనేది మనం ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఓకే, ఐడెంటిఫికేషన్ చేస్తాం. తర్వాత మనకి ఇచ్చినటువంటి పొడి పరీక్ష నాళికలో వేడి స్థితిలో పచ్చగా, లేదనుకో చల్లని స్థితిలో తెల్లగా మారింది, లేదనుకో జింక్ అవి రెండు ఏర్పడలేదనుకో సో జింక్ లేదు అని రాస్తాం, ఏర్పడలేదు అని జింక్ లేదు అని రాస్తాం. లేదనుకో మనకి అదే పొడి పరీక్ష నాళికలో కొంచెం ఇచ్చినటువంటి లవణం తీసుకొని మళ్ళీ దాన్ని ఫ్లేమ్ పైన మనం చేసినామనుకో అప్పుడు మనకి ఏమొస్తుంది, సో ఫ్లేమ్ పైన చేసినప్పుడు మనకి వేడి స్థితిలో ఆరెంజ్ రంగు, చల్లని స్థితిలో మాంసపు రంగు వచ్చిందనుకో లెడ్ ఉంటుంది. లేదనుకో ఆరెంజ్ రంగు అని మాంసపు రంగు రాలేదనుకో అప్పుడు ఏముంటుంది, లెడ్ లేదు అని రాస్తాం. ఓకే, తర్వాత మనకి లేదు తెల్లటి ఉత్పన్నం, ఓన్లీ ఈ వేడి స్థితిలో పచ్చపు రంగు అండ్ ఆరెంజ్ రంగు అండ్ మాంసపు రంగు లేకుండా ఓన్లీ తెల్లటి అవక్షేపం, తెల్లని ఉత్పన్నం తెల్లని ఉత్పన్నం ఏర్పడింది అనుకో అప్పుడు ఏముంటుంది, సో ఆకుపచ్చ రంగు వచ్చినప్పుడు జింక్ ఉంటుంది, ఆరెంజ్ రంగు లేదా మాంసపు రంగు వచ్చినప్పుడు లెడ్ ఉంటుంది. లేదు ఆ రెండు కాకుండా తెల్లటి ఉత్పన్నం ఏర్పడింది అనుకో అప్పుడు మనకి ఏముంటుంది, అమోనియం NH4+ కావచ్చు, అంటే అమోనియం ఉండవచ్చు. ఓకే, లేదనుకో మనం తీసుకున్నటువంటి పొడి పరీక్ష నాళికలో కొంచెం లవణం తీసుకొని కాంతి జ్వాల పైన హీట్ చేసినప్పుడు మనకి ఓన్లీ అమోనియం వాసన వచ్చిందనుకో, అమోనియం వాసన వచ్చిందనుకో అప్పుడు ఏమన్నట్టు అమోనియం, సో అప్పుడు NH4+ అని ఉండొచ్చు. లేదనుకో అట్ ద సేమ్ టైం మెర్క్యూరీ Hg కూడా ఉండవచ్చు. లేదనుకో మనకి ఈ తెల్లని అవక్షేపం, తెల్లని ఉత్పన్నం, అమోనియా వాసన లేదు, అలాగే ఆకుపచ్చ రంగు లేదు, అలాగే ఆరెంజ్ రంగు, మాంసపు రంగు అవి రెండు ఇవన్నీ ఏవి రాలేదనుకో లాస్ట్కి జేగురు రంగు వస్తుంది. సో తీసుకున్నటువంటి పొడి పరీక్ష నాళికలు కొంచెం లవణం తీసుకొని కాంతి జ్వాల పైన హీట్ చేసినప్పుడు మనకి జేగురు రంగు వచ్చిందనుకో అప్పుడు మనకి అమోనియం కావచ్చు, అమోనియం ఉండవచ్చు లేదా కావచ్చు. సో ఇవన్నీ ఏర్పడతాయి. లేదు ఇవన్నీ ఏర్పడలేదు అనుకో తెల్లని ఆకుపచ్చ రంగు లేదా ఆరెంజ్ అండ్ మాంసపు రంగు అండ్ తెల్లని ఉత్పన్నం అండ్ అమోనియా వాసన అండ్ జేగురు రంగు వాయువులు వెలువడలేదు. సో కాబట్టి ఏముంటుంది, అనుమతిలో మనం వచ్చేసి జింక్ అండ్ లెడ్ అండ్ అమోనియా అండ్ మెర్క్యూరీ ఇవి లవణాలు లేవు అని రాస్తాం. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఈ ప్రయోగం వచ్చేసి కాంతి జ్వాల. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఆకారం అండ్ స్ఫటికం అండ్ ఆకారం గురించి తెలుసుకున్నాం. తర్వాత వచ్చేసి
తర్వాత వచ్చేసి మనకి ఏమి జ్వాల పరీక్ష, ఫోర్త్ వన్ జ్వాల పరీక్ష. జ్వాల పరీక్ష చేస్తాం. జ్వాల పరీక్ష అంటే ఏమి, మనకి ఇచ్చినటువంటి లవణాన్ని మనం కొద్దిగా లవణాన్ని ఫనల్ పైన తీసుకొని దానికి మనం కొద్దిగా పదార్థం తీసుకుంటాం. దానికి గాఢ HCl లవణం ప్లస్ గాఢ HCl ని యాడ్ చేస్తాం. సో దాన్ని మనము ఈ లవణానికి గాఢ HCl తడిపి మనం బాగా కలిపి ఒక ముద్దగా అంటే ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని దాన్ని మనం గ్లాస్ రాడ్ పైన చివరి అంచున మనం దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లవణం ఉందనుకో, దీనికి నేను కొద్దిగా HCl యాడ్ చేసి దాన్ని పేస్ట్గా చేసి గ్లాస్ రాడ్ పైన మనకి చివరి అంచుల పైన ఇలా తీసుకొని ఫ్లేమ్ పైన పెడతాను. అంటే ఇలా ఫ్లేమ్ ఉందనుకో, ఈ ఫ్లేమ్ పైన నేను ఇలా పెడతా. అంటే తీసుకున్నటువంటి గ్లాస్ రాడ్ని బ్లూ కలర్ ఫ్లేమ్ పైన పెడతాం. సో అలా పెట్టినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఆ కాంపౌండ్ అనేది ఎటువంటి జ్వాల ఏర్పడింది అనేది ఐడెంటిఫికేషన్ చేస్తుంది. అంటే ఏ విధంగా ఏర్పడుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసి మనకి లేత ఆకుపచ్చ రంగు లేదనుకో యాపిల్ గ్రీన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇంకేం కలర్ వస్తుంది, కాంతివంతమైనటువంటి ఫ్లేమ్ వస్తుంది. లేదనుకో మనకి ఇంకేమొస్తాయి, క్రిమ్సన్ ఎరుపు. అదేవిధంగా ఇటుక ఎరుపు కూడా వస్తాయి, లేదనుకో ఏమొస్తుంది, గ్రీన్ తాలూకులు. అంటే మనకి ఇచ్చినటువంటి పదార్థాన్ని మనం కొద్దిగా లవణం తీసుకున్నాను. లవణానికి గాఢ HCl కలిపి దాన్ని ముద్దగా పేస్ట్ లాగా చేసి దాన్ని నేను గ్లాస్ రాడ్ పైన చివరన అంచున ఆ పేస్ట్ లా తయారు చేసినటువంటి కాంపౌండ్ ని తీసుకొని ఫ్లేమ్ పైన పెడితే నాకు లేత ఆకుపచ్చ రంగు వచ్చిందనుకో, నైట్రేట్ అయాన్ NO3- బేరియం. లేత ఆకుపచ్చ రంగు వచ్చినప్పుడు నైట్రేట్ అయాన్ కావచ్చు. లేదనుకో యాపిల్ గ్రీన్, మనం తీసినటువంటి కాంపౌండ్ గ్లాస్ రాడ్ పైన ఫ్లేమ్ పైన పెట్టినప్పుడు మనకి యాపిల్ గ్రీన్ ఫ్లేమ్ అనేది వచ్చిందనుకో కాపర్ ఉండొచ్చు అని. లేదనుకో కాంతివంతమైనటువంటి ఫ్లేమ్ ఏర్పడింది అనుకో అప్పుడు మనకి బేరియం ఉండొచ్చు అని. లేదనుకో క్రిమ్సన్ రెడ్ వచ్చిందనుకో స్ట్రాన్సియం కావచ్చు. లేదనుకో ఇటుక ఎరుపు వచ్చిందనుకో కాల్షియం అని. గ్రీన్ తలుగులు వచ్చిందనుకో జింక్ కావచ్చు అని రాస్తాం. సో అంటే ఇచ్చినటువంటి లవణానికి గాఢ HCl కలిపి దాన్ని కాంతివంతమైనటువంటి ఫ్లేమ్ పైన పెట్టినప్పుడు లేత ఆకుపచ్చ రంగు వచ్చిందనుకో నైట్రేట్ అయాన్ ఉండవచ్చు అని రాసుకుంటారు. లేదనుకో యాపిల్ పండు ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ ఉన్నటువంటి ఫ్లేమ్ వచ్చిందనుకో కాపర్ ఉన్నట్టు రాసుకుంటాను. లేదనుకో కాంతివంతమైనటువంటి రంగు అంటే ఫ్లేమ్ కాకుండా ఇంకా రెడ్గా ఇంకా ఎక్కువ కాంతివంతమైనటువంటి లైట్ వచ్చినప్పుడు బేరియం ఉన్నట్టు రాసుకుంటాను. అదేవిధంగా క్రిమ్సన్ అంటే సూర్యుడు ఏ కలర్, ఫస్ట్ సూర్యుడు వచ్చేటప్పుడు ఏ కలర్ లో ఉంటాడో సో ఆ కలర్ వచ్చినటువంటి కాంతిని మనం వచ్చిందనుకో స్ట్రాన్సియం ఉన్నట్టు రాసుకుంటాను. లేదనుకో అవన్నీ ఏమి రాలేదనుకో ఇటుక ఎరుపు అంటే ఇటుకలు చూసింటారు మీరు, ఇటుక ఏ కలర్ లో ఉంటుంది, రెడ్ కలర్ లో ఉంటుంది. సో ఈ రెడ్ కలర్ అనేది ఏ విధంగా రెడ్ కలర్ కాంతి వచ్చిందనుకో ఏమున్నట్టు కాల్షియం ఉన్నట్టు రాసుకుంటాను. లేదనుకో గ్రీన్ తలుపులు మనం ఇట్లా ఫ్లేమ్ పైన ఇలా గ్లాస్ రాడ్ పైన ఫ్లేమ్ పైన ఇలా పెట్టినాను అనుకో అప్పుడు మనకి ఇట్లా పైన అనేటివి ఇట్లా మెరుస్తుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ టపాసులు పటాకు వదిలినప్పుడు మనం
సో అంటే మెరుపులు అనేటివి వస్తాయి. సో అంటే ఫ్లేమ్ పైన పెట్టినప్పుడు మనకి తలుకులు అనేటివి చటచటమని శబ్దాలు వస్తూ గ్రీన్ కలర్ శబ్దాలు వస్తూ ఆ చటచటమని ఎగురుతూ ఉంటాయి అనమాట. సో అది వచ్చింది అనుకో జింక్ ఉన్నట్టు ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఇవి జనరల్ టెస్ట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏమున్నాయి, ప్రాథమిక పరీక్షలు. ప్రాథమిక పరీక్షలు అంటే ఏమి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానైన్స్. ప్రాథమిక పరీక్షలో మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్లో క్యాటైన్స్ ఉన్నాయా యానైన్స్ ఉన్నాయా అనే దాన్ని మనం ప్రాథమిక పరీక్షలు అని అంటారు. సో సెకండ్ వచ్చేసి ప్రాథమిక పరీక్షలు. ప్రాథమిక పరీక్ష. సో ఈ ప్రాథమిక పరీక్షలో ఫస్ట్ వన్ ఏముంది, సజల HCl. సజల HCl పరీక్ష. సో ఆ సజల HCl పరీక్ష అంటే ఏమి, మనకి ఇచ్చినటువంటి లవణము ప్లస్ HCl, సజల HClను ఒక టెస్ట్ ట్యూబ్లో మనకు ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని, అంటే తడి లేనటువంటి తడి పరీక్షలు కాబట్టి మనం సో ఒక టెస్ట్ ట్యూబ్ని తీసుకుంటాం. దాంట్లో కొంచెం లవణం 2-3 గ్రామ్స్ 2 గ్రామ్స్ ఆర్ 1 గ్రామ్ ఆర్ 2 గ్రామ్స్ లవణం తీసుకుంటాం. దానికి 2-3 ml ఆఫ్ HClని యాడ్ చేస్తారు. సో యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది, బుసబుసమని పొంగుతూ వస్తుంది. బుసబుసమని పొంగుతుంది అనమాట. సో మనం HCl ఆ కాంపౌండ్కి యాడ్ చేసేసరికి మనకి బుసబుసమని పొంగుతూ రంగు వాసన లేనటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది ఏర్పడుతుంది. సో అంటే మనం ఈ లవణానికి HCl యాడ్ చేసినప్పుడు బుసబుసమని, అంటే కింద మనం అబ్జర్వేషన్ చేసినామనుకో, సో దానికి మనకి బుసబుసమని పొంగుతూ దానికి ఏమొస్తుంది, రంగు వాసన, అంటే ఎటువంటి రంగు లేకుండా తెల్లని అవక్షేపం ఏర్పడుతుంది. అంటే రంగు లేనటువంటి అవక్షేపం ఏర్పడి ఎటువంటి వాసన లేని, అంటే కార్బన్ డైఆక్సైడ్ వాసన లేనటువంటి పదార్థం అనేది ఏర్పడుతుంది. సో కింద తెల్లటి పదార్థం అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఈ ఇలా వచ్చిందనుకో, సజల HCl పరీక్ష చేసి ఇచ్చినటువంటి లవణానికి సజల HCl యాడ్ చేసినామనుకో బుసబుసమని పొంగుతూ రంగు వాసన లేనటువంటి వాయువు వెలువడింది అనుకో, తెల్లని ఉత్పన్నం ఏర్పడింది అనుకో, అప్పుడు ఏం నిర్ధారణ చేస్తాం, కార్బోనేట్ CO3 2- నిర్ధారణ జరిగింది. సో అంటే లవణానికి HCl కలిపిన బుసబుసమని పొంగుతూ కార్బన్ డైఆక్సైడ్ లవణం ఏర్పడింది అనుకో, సో కార్బన్ డైఆక్సైడ్ నిర్ధారణ అనేది జరిగింది. సో దీన్ని మళ్ళీ నిర్ధారణ పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. సో ఇచ్చినటువంటి లవణంలో కార్బన్ డైఆక్సైడ్ కార్బోనేట్ అయాన్ ఉందని నిర్ధారణ చేస్తాం. ఓకే, తర్వాత వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చి సజల HCl పరీక్ష. సెకండ్ వన్ అదే మిశ్రమాన్ని లవణము ప్లస్ HCl అదే మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేస్తాం. సో అంటే ఆ వేడి చేసి దానికి మనం ఏం చేస్తాం, కొద్దిగా లవణం ప్లస్ సోడియం NaHSO3. సో సోడియం హైడ్రోసల్ఫో ట్రయాక్సైడ్ NaHSO3 లవణాన్ని కలిపినాను అనుకో, సో లవణము ప్లస్ NaHSO3 కలిపి వాసన చూస్తాను. సో కలిపి వాసన చూసినట్లయితే మనకి ఏమొస్తుంది, ఘాటైనటువంటి వినిగర్ వాసన. సో లవణానికి NaHSO3 లైన్ కలిపినాను అనుకో, కలిపి వాసన చూసినాను అనుకో, ఇలా వాసన చూస్తే మనకి ఏమొస్తుంది, ఘాటైన వెనిగర్ వాసన. అంటే వెనిగర్ వాసన అంటే ఏమి, ఘాటైనటువంటి, అంటే కుళ్ళిపోయినటువంటి పండ్ల వాసన, ఘాటైనటువంటి వెనిగర్ వాసన అనేది ఏర్పడుతుంది. సో అలా వచ్చిందనుకో మనకి ఏమన్నట్టు రాసుకుంటాం, అసిటేట్ అయాన్ CH3COO- కావచ్చు. సో అసిటేట్ అయాన్ ఉండొచ్చు అని రాసుకుంటాం. ఓకే, తర్వాత వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి గాఢ H2SO4 పరీక్ష. గాఢ H2SO4 పరీక్ష.
సో ఈ గాఢ H2SO4 పరీక్ష ఏమి? మనకి పొడి పరీక్ష నాళికలో కొంత లవణాన్ని తీసుకుంటాం. పొడి పరీక్ష నాళికలో కొంత లవణం అంటే లవణం ప్లస్ 1 or 2 drops H2SO4 మనకి గాఢ H2SO4 పరీక్ష చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? కొద్దిగా పొడి పరీక్ష నాళికలో కొద్దిగా లవణం తీసుకుంటాం, దానికి 1 లేదా 2 చుక్కలు గాఢ H2SO4 కలుపుతాం అనమాట. సో దాన్ని కలిపితే ఆ మిశ్రమాన్ని కలిపిన తర్వాత మనం వేడి చేసి ఏమొస్తుంది? ఎర్రని ఆవిరి లేదా ఘాటైనటువంటి వాసన ఏర్పడింది. ఎర్రటి ఆవిరి ఘాటైన వాసన, ఘాటైనటువంటి వాసన ఏర్పడింది అనుకో, అప్పుడు మనం ఏమున్నట్టు రాసుకుంటాం? సో బ్రోమైడ్ అయాన్ కావచ్చు. సో అంటే ఎర్రటి ఆవిరి అండ్ ఘాటైనటువంటి వాసన వచ్చిందనుకో బ్రోమైడ్ అయాన్ ఉండవచ్చు అని రాసుకుంటాం. ఓకే, అదేవిధంగా దాన్ని లేదు ఎర్రటి వాసన వచ్చిన తర్వాత ఈ ఎర్రటి ఆవిరి అండ్ ఘాటైనటువంటి వాసన వచ్చిందనుకో సిల్వర్ నైట్రేట్ AgNO3లో ముంచినటువంటి గాజు రాడుతో పెట్టినామనుకో అప్పుడు ఏమొస్తుంది? పసుపు రంగు అవక్షేపం వస్తుంది. సో ఈ పసుపు రంగు అవక్షేపం వచ్చిందంటే బ్రోమైడ్ అయాన్ ఉండొచ్చు అని నిర్ధారణ చేసుకుంటాం. ఓకే, బ్రోమైడ్ అయాన్ ఉండొచ్చు అని రాసుకుంటాం. ఓకే, తర్వాత వచ్చేసి ఇదే మిశ్రమాన్ని లవణము అండ్ 1 or 2 drops ఆఫ్ H2SO4ను యాడ్ చేసి దాన్ని వేడి చేస్తాను. సో వేడి చేసినప్పుడు ఏమొస్తుంది? ఘాటైనటువంటి వెనిగర్ వాసన వచ్చిందనుకో అసిటేట్ అయాన్ CH3COO- అసిటేట్ అయాన్ ఉండవచ్చు అని రాసుకుంటాను. లేదనుకో ఘాటైనటువంటి వాసన రాలేదనుకో అప్పుడు ఏమొస్తుంది? సో రంగు లేనటువంటి ఘాటైన వాయువు వెలువడిందనుకో దాంట్లో మనం తడి గాలిలో పొగలు అంటే మనం ఆ వేడి చేసిన తర్వాత రంగు లేనటువంటి ఘాటైన వాసన ఉన్నటువంటి వాయువు వెలువడిన తర్వాత దాన్ని మనం చల్లని గాలిలో పెట్టినామనుకో పొగలు కక్కుతూ వాయువులు వెలువడినాయనుకో అప్పుడు క్లోరిన్ అయాన్ ఉండొచ్చు, Cl- అయాన్ కావచ్చు. సో క్లోరిన్ అయాన్ కావచ్చు. సో ఓకే, లేదనుకో జేగురు రంగు వాయువు వచ్చిందనుకో నైట్రేట్ అయాన్. సో జేగురు రంగు అయాన్ వచ్చిందనుకో NO3-. సో NO3- అయాన్ అనేది వెలువడుతుంది. లేదనుకో ఉదా రంగు వాయువు వచ్చిందనుకో ఉదా రంగు వాయువు వెలువడిందనుకో అయోడిన్ అయాన్ ఉన్నట్టు ఉండవచ్చు అని రాసుకుంటాం అనమాట. ఇది ప్రాథమిక పరీక్షల్లో థర్డ్ వన్. అదేవిధంగా ఫోర్త్ వన్ ఏముంది? ఫోర్త్ వన్ వచ్చేసి లవణం అండ్ MnO2 ప్లస్ గాఢ H2SO4 కలిపి వేడి చేసి తిని ఏం చేస్తాం? లవణము అండ్ ఫోర్త్ వన్ లవణం ప్లస్ MnO2 ప్లస్ గాఢ H2SO4 సో కలిపి వేడి చేసినానుకో మనకి ఇచ్చినటువంటి లవణము ఒక పరీక్ష నాళికలో తీసుకొని దానికి MnO2 సొల్యూషన్ యాడ్ చేస్తాం. అదేవిధంగా గాఢ H2SO4ని యాడ్ చేసి కాంతి జ్వాల పైన మనం హీట్ చేసినామనుకో మనకి ఏమొస్తుంది? ఆకుపచ్చ వాయువు అనేది వెలువడుతుంది. ఆకుపచ్చ వాయువు వెలువడుతుంది. లేదు ఆకుపచ్చ వాయువు వెలువడలేదనుకో ఏమొస్తుంది? ఎర్రటి ఆవిరి వెలువడుతుంది. లేదు ఎర్రటి ఆవిరి అండ్ ఆకుపచ్చ రంగు వాయువు వెలువడలేదనుకో ఇంకేం ఫామ్ అవుతుంది? ఉదా రంగు వాయువు వెలువడింది. సో అంటే ఇచ్చినటువంటి మనం లవణాన్ని అండ్ MnO2 సొల్యూషన్ యాడ్ చేసి దానికి గాఢ H2SO4ని యాడ్ చేసినాం అనుకో అప్పుడు నాకు ఏమైపడింది? ఆకుపచ్చ రంగు వాయువు వెలువడింది అనుకో ఏమున్నట్టు రాసుకుంటారు? క్లోరిన్ అయాన్ నిర్ధారణ జరిగింది. సో ఇంతకుముందు ఉండవచ్చు అని రాసుకున్నాం కాబట్టి క్లోరిన్ అయాన్
నిర్ధారణ జరుగుతుంది. అదేవిధంగా ఇచ్చినటువంటి లవణం అండ్ MnO2 సొల్యూషన్ యాడ్ చేసి గాఢ H2SO4 ని యాడ్ చేసినాను అనుకో, ఎర్రటి ఆవిరి వెలువడింది అనుకో, అప్పుడు నాకు ఏమన్నట్టు బ్రోమిన్ అయాన్. సో నేను ఇప్పుడు అయాన్ ఐడెంటిఫికేషన్ చేస్తున్నాను కాబట్టి బ్రోమిన్ అయాన్ ఉన్నట్టు నిర్ధారణ రాస్తాం. అదేవిధంగా మనం తీసుకున్నటువంటి లవణం అండ్ MnO2 సొల్యూషన్ కి గాఢ H2SO4 ని యాడ్ చేసిన తర్వాత నాకు ఉదా రంగు వాయువు వెలువడింది అనుకో, అప్పుడు నేను ఏమన్నట్టు రాసుకుంటాను అయోడిన్ అయాన్ నిర్ధారణ జరిగింది. నిర్ధారణ. ఓకే, ఈ విధంగా అనమాట. అదేవిధంగా మన ఫిఫ్త్ వచ్చేసి ఏముంది, ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి లవణం ప్లస్ రాగి ముక్కలు. మనకి ఇచ్చినటువంటి లవణం తీసుకుంటాం కొంచెం, అంటే ఒక టెస్ట్ ట్యూబ్లో లవణం తీసుకుంటాం, దానికి రాగి ముక్కలను యాడ్ చేస్తాం. సో అంటే ఒకటి లేదా రెండు లేదా మూడు ముక్కలు రాగి ముక్కలు అండ్ దానికి గాఢ H2SO4. సో అంటే ఇచ్చినటువంటి మనకు ఆ లవణానికి నేను ఏమేమి యాడ్ చేసినాను, సో ఆ లవణానికి ఇచ్చినటువంటి లవణానికి అండ్ రెండు లేదా మూడు ముక్కలు రాగి ముక్కలు అండ్ గాఢ H2SO4 ని యాడ్ చేస్తాను. సో యాడ్ చేసి నేను వేడి చేస్తాను. సో వేడి చేస్తే నాకు ఏం ఏర్పడింది, ఆకుపచ్చని రంగు జ్వాల ఏర్పడింది. ఆకుపచ్చని రంగు జ్వాల ఏర్పడింది. సో ఆకుపచ్చని రంగు జ్వాల ఏర్పడింది అనుకో, నాకు ఏమన్నట్టు రాసుకుంటాను బోరేట్ అయాన్. సో BO3 3- కావచ్చు. సో కావచ్చు అని రాసుకుంటాం. ఓకే, అదేవిధంగా తర్వాత సిక్స్త్ వన్ వచ్చేసి ఏముంది, ఇథైల్ బోరేట్ పరీక్ష. మనకి ఇచ్చినటువంటి లవణాన్ని ఇథైల్ బోరేట్తో పరీక్ష చేస్తే మనకు ఏ విధమైనటువంటి రియాక్షన్ జరుగుతుంది అనేది మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి ఇథైల్ బోరేట్ పరీక్షలో మనం లవణం తీసుకుంటాం, అదేవిధంగా ఇథైల్ ఆల్కహాల్. సో లవణం ప్లస్ ఇథైల్ ఆల్కహాల్ అండ్ ఒకటి లేదా రెండు చుక్కలు గాఢ H2SO4. ఏం యాడ్ చేసినాను, గాఢ H2SO4 ను కలిపి వేడి చేస్తాను అనమాట. ఏమేమి తీసుకున్నాను అంటే ఇథైల్ బోరేట్ పరీక్ష. ఇథైల్ బోరేట్ అంటే బోరేట్ కి మనం నిర్ధారణ చేయాలనుకో, ఇథైల్ బోరేట్ పరీక్ష చేసినామనుకో మనకి ఏమొస్తుంది, బోరేట్ పరీక్ష చేసినప్పుడు మనకి ఇచ్చినటువంటి లవణాన్ని తీసుకున్నాను, ఆ లవణానికి ఇథైల్ ఆల్కహాల్ యాడ్ చేసి రెండు లేదా మూడు చుక్కలు గాఢ H2SO4 కలిపి వేడి చేసినాను అనుకో, అప్పుడు నాకు ఏం ఏర్పడింది, సో గాఢ H2SO4 ని యాడ్ చేసిన తర్వాత ఆకుపచ్చని రంగు జ్వాల ఏర్పడింది. ఆకుపచ్చని రంగు జ్వాల ఏర్పడింది. సో అప్పుడు నాకు ఏమన్నట్టు బోరేట్ అయాన్ BO3- ఆనయాన్ కావచ్చు అని రాసుకుంటాం. అదేవిధంగా సెవెంత్ వన్ ఏముంది, ఈ సెవెంత్ వన్ వచ్చేసి ఇథైల్ అసిటేట్ పరీక్ష. సెవెంత్ వన్ వచ్చేసి, సిక్స్త్ వన్ వచ్చేసి ఇథైల్ బోరేట్ పరీక్ష అండ్ సెవెంత్ వన్ వచ్చేసి ఇథైల్ అసిటేట్ పరీక్ష. సో ఇథైల్ అసిటేట్ ని మనం ఏమేమి తీసుకుంటాం, సో లవణం తీసుకున్నాం అండ్ ఇథైల్ అసిటేట్ తీసుకున్నాం అండ్ రెండు లేదా మూడు చుక్కలు సేమ్. సో ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నాం, ఇక్కడ ఇథైల్ అసిటేట్ తీసుకుంటాం. సో దానికి ఒకటి లేదా రెండు చుక్కలు గాఢ H2SO4 ని యాడ్ చేస్తాను. సో యాడ్ చేసి దాన్ని వేడి చేసినట్లయితే మనకి ఆవిర్లు అనేది మండుతుంది.
వేడి చేసినాను అనుకో, సో ఈ వేడి చేసిన తర్వాత దానికి నేను ఇంకేం యాడ్ చేశాను, Na2CO3ని దాంట్లోకి గుమ్మరిచ్చినాను అనుకో, Na2CO3. సో Na2CO3 సొల్యూషన్ నేను దాంట్లోకి యాడ్ చేసినాను అనుకో, అప్పుడు నాకు ఏమొస్తుంది, ముగ్గిన పండ్ల వాసన. ముగ్గిన పండ్ల వాసన మీరు చూసింటారు ఇండ్లలో. పండ్లు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోస్ తీసుకోండి, మ్యాంగోస్ పండ్లకు పాకానికి వచ్చినప్పుడు పండ్లు మాగేసినారు అనుకో, అప్పుడు ఏమొస్తుంది, స్మెల్ అనేది ఎక్కువ వస్తుంటుంది. అంటే ముగ్గినటువంటి పండ్ల వాసన, పండు అయ్యింది అనేది ఏర్పడుతుంది. సో పండు అయినప్పుడు మనకి ఏ విధమైనటువంటి స్మెల్ వస్తుందో, సో ఇథైల్ అసిటేట్ను పరీక్ష చేసినప్పుడు కూడా లవణం తీసుకున్నాం. ఆ లవణానికి ఇథైల్ అసిటేట్ లవణాన్ని యాడ్ చేసి ఇథైల్ అసిటేట్ సొల్యూషన్ యాడ్ చేసాం. అట్ ద సేమ్ టైం దానికి 2 లేదా 3 చుక్కలు గాడ్ H2SO4ను యాడ్ చేస్తాను. సో ఈ గాడ్ H2SO4కి వేడి చేస్తాను. వేసిన తర్వాత వేడి చేసిన తర్వాత నేను Na2CO3ని గుమ్మనిస్తాను. అంటే దాంట్లోకి మళ్ళీ యాడ్ చేస్తాను. వేడి చేసిన తర్వాత Na2CO3 సొల్యూషన్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, ముగ్గినటువంటి పండ్ల వాసన అనేది మనకి ఏర్పడుతుంది. సో ఈ ముగ్గినటువంటి పండ్ల వాసన వచ్చిందనుకో, మనకి ఏమున్నట్టు, అసిటేట్ అండ్ CH3COO మైనస్. సో CH3COO మైనస్ అయన్ ఉన్నట్టు చేస్తాం. ఓకే, అదేవిధంగా మనకి 8th వన్ వచ్చేసి ఏముంది, అమోనియం మాల్ఫేట్. అమోనియం మాల్ఫేట్ పరీక్ష ఏముంది, సో అంటే ఇచ్చినటువంటి లవణం తీసుకుంటాం, దానికి సజల HNO3తో కరిగించిన, అంటే దాన్ని ఇచ్చినటువంటి లవణాన్ని సజల HNO3లో కరిగిస్తాం. సో దాన్ని కరిగించిన తర్వాత ఆ ద్రావణానికి మనం ఎక్కువ అమోనియం అసిటేట్లో మనం వేసినాం అనుకో, అప్పుడు మనకి ఏమొస్తుంది, పసుపు రంగు అవక్షేపం అనేది ఏర్పడుతుంది. సో ఈ పసుపు రంగు అవక్షేపం వచ్చింది దానికి ఏమున్నట్టు, ఫాస్ఫేట్ అయాన్ PO4 3- అయాన్ ఉన్నట్టు రాసుకుంటాం. ఓకే, తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ ఏముంది, సోడియం కార్బోనేట్ పరీక్ష. సోడియం కార్బోనేట్ పరీక్ష. సో ఆకారం అయిపోయింది, రంగు అండ్ ద్రావణీయత అండ్ వేడి పరీక్ష అయిపోయింది, అండ్ జ్వాల పరీక్ష అండ్ ప్రాథమిక పరీక్షలు అయిపోయినాయి. అండ్ ప్రాథమిక పరీక్షలు సో 8 చేసినాం. సో ఇప్పుడు వచ్చేసి మనకి సోడియం కార్బోనేట్ కషాయం. సోడియం కార్బోనేట్ కషాయం అంటే ఏమి, సోడియం కషాయం అంటే ఏం లేదు, మనం కషాయాన్ని మనం ఎలా తయారు చేసుకుంటాం, మనకి ఇచ్చినటువంటి లవణము అండ్ దానికి 2 రెట్లు Na2CO3 సొల్యూషన్ని యాడ్ చేస్తాం. సో దానికి 20 ml ఆఫ్ స్వేదన జలం, 20 ml ఆఫ్ డిస్టిల్ వాటర్ని యాడ్ చేసి కలిపి మరిగించినాను అనుకో, ఆ మరిగించిన తర్వాత ఒక డిస్టిల్ పేపర్తో వడబోసిన తర్వాత ఆ గాలితంలో వచ్చినటువంటి కషాయాన్ని, అంటే కింద కొనికల్ ఫ్లాస్క్లో వచ్చినటువంటి సొల్యూషన్ని కషాయం అని అంటారు. సో ఆ కషాయాన్ని వచ్చినటువంటి ద్రావణాన్ని మనం ఏమంటాం, సోడియం కార్బోనేట్ కషాయం అని అంటారు అనమాట. ఓకే, ఈ సోడియం కార్బోనేట్ కషాయం పరీక్షలు వచ్చేసి మనకి ఏముంది, ఫస్ట్ వన్ వచ్చేసి సిల్వర్ నైట్రేట్ పరీక్ష, AgNO3 పరీక్ష. సో AgNO3 పరీక్ష అంటే కషాయాన్ని నేను సజల HNO3తో, కషాయం ప్లస్ HNO3, సజల HNO3తో తటస్థీకరించినాను అనుకో, అప్పుడు నాకేమొస్తుంది, సో ఇచ్చినటువంటి మనం కషాయం తయారు చేస్తున్నాం కదా, ఆ కషాయానికి సజల HNO3ని యాడ్ చేసినాం అనుకో, సో యాడ్ చేసి తటస్థీకరించినామనుకో, అప్పుడు ఏమొస్తుంది, బుడగలు అనేవి బుడగలు రానంత వరకు మనం తటస్థీకరిస్తాం అన్నమాట. సో ఆ ఆమ్లాన్ని మనం కలిపి మరికొంత ఆమ్లం చేర్చి, అంటే ఏమి ఆమ్లం, సిల్వర్ నైట్రేట్ AgNO3 ద్రావణాన్ని మనం కలుపుతాం అన్నమాట. సో అప్పుడు కలిపినప్పుడు మనకి ఏమొస్తుంది, ప్లస్ HNO3. సో దానికి కలిపినప్పుడు నాకు ఏమొచ్చింది, తెల్లని అవక్షేపం అనేది ఏర్పడుతుంది. సో తెల్లని అవక్షేపం ఏర్పడింది అనుకో, అప్పుడు ఏమన్నట్టు, సల్ఫేట్
SO4 2 మైనస్ నిర్ధారణ, సారీ క్లోరిన్ అయాన్ ఉన్నట్టు రాసుకుంటాం. క్లోరిన్ కావచ్చు, లేదనుకో ఈ కషాయానికి అండ్ HNO3 ద్రావణాన్ని యాడ్ చేసినాను అనుకో, సో యాడ్ చేసి అప్పుడు బుడగలు రానంత వరకు సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని కలిపినాను కదా, సో ఇక్కడ తెల్లని అవక్షేపం ఏర్పడింది. లేదు తెల్లని అవక్షేపం ఏర్పడలేదు అంటే మనకి పసుపు రంగు, లేత పసుపు రంగు అవక్షేపం ఏర్పడింది. లేత పసుపు రంగు అవక్షేపం ఏర్పడి దానికి అమోనియం హైడ్రాక్సైడ్ NH4OH లో మనకి ఏర్పడినటువంటి అవక్షేపం అనేది పాక్షికంగా, అంటే లేత పసుపు రంగు ఏర్పడింది అనుకో, దానికి ఏర్పడినటువంటి లేత పసుపు రంగులోకి అమోనియం హైడ్రాక్సైడ్ NH4OH ని కలిపినాను అనుకో, అప్పుడు ఏమొస్తుంది మనకి పాక్షికంగా మనకి కరుగు, అంటే ఈ వచ్చినటువంటి కాంపౌండ్ అనేది దీంట్లో అమోనియం హైడ్రాక్సైడ్ అనేది కరుగుతుంది. సో అలా కరిగిందనుకో మనం ఏం చేస్తాం, బ్రోమిన్ నిర్ధారణ అనేది జరుగుతుంది. సో బ్రోమిన్ అయన్ నిర్ధారణ. సో ఇక్కడ క్లోరిన్ నిర్ధారణ. లేదనుకో అదే కషాయానికి తెల్లని అవక్షేపం లేదా లేత పసుపు రంగు అవక్షేపం ఏర్పడలేదనుకో, అప్పుడు ఏం ఏర్పడుతుంది, పసుపు రంగు అవక్షేపం ఏర్పడి సో ఇక్కడ లేత పసుపు రంగు అవక్షేపం ఏర్పడింది కదా, సో ఈ లేత పసుపు రంగు అవక్షేపము ఏర్పడి దాని అమోనియం హైడ్రాక్సైడ్ లో కరిగిందనుకో బ్రోమిన్ నిర్ధారణ జరుగుతుంది. సో ఈ అమోనియం హైడ్రాక్సైడ్ లో బ్రో అనేది ఈ లేత పసుపు రంగు అనేది డిజాల్వ్, అంటే పాక్షికంగా కరగకపోతే సో అప్పుడు అయోడిన్ నిర్ధారణ జరుగుతుంది. సో అయోడిన్ ఉన్నట్టు నిర్ధారణ చేస్తాం. ఓకే, సో ఈ అయోడిన్ నిర్ధారణ అనేది జరుగుతుంది. అదేవిధంగా బేరియం క్లోరైడ్, తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి సిల్వర్ నైట్రేట్ పరీక్ష అండ్ సెకండ్ వన్ వచ్చేసి బేరియం క్లోరైడ్ పరీక్ష. సో ఈ బేరియం క్లోరైడ్ పరీక్ష అనేది ఏం లేదమ్మా, సో ఈ బేరియం క్లోరైడ్ పరీక్ష అనేది మనం తయారు చేసినటువంటి కషాయానికి సజల HCl కలిపినామనుకో, సో ఆ సజల HCl కలిపి ఆమ్లీకృతం చేసి బేరియం క్లోరైడ్ ద్రావణాన్ని యాడ్ చేస్తాం. సో దాంట్లోనే సిల్వర్ నైట్రేట్ యాడ్ చేస్తాం, సో ఇక్కడ బేరియం క్లోరైడ్ని యాడ్ చేస్తాం. సో అలా యాడ్ చేసిన తర్వాత మనకు తెల్లని అవక్షేపం ఏర్పడింది అనుకో, సల్ఫేట్ అయాన్ అనేది నిర్ధారణ జరుగుతుంది. సల్ఫేట్ అయాన్ SO4 2- సల్ఫేట్ అయాన్ అనేది నిర్ధారణ జరుగుతుంది. అదేవిధంగా లేదు తెల్లని అవక్షేపం ఏర్పడలేదనుకో, తర్వాత ఐరన్ సల్ఫాక్సైడ్ పరీక్ష చేస్తాం. సో దీన్ని బ్రౌన్ రింగ్ పరీక్ష అని అంటారు. ఈ బ్రౌన్ రింగ్ పరీక్ష చేసినామనుకో, సో బ్రౌన్ రింగ్ పరీక్ష అంటే ఏమి, చాలా ఇంపార్టెంట్, మీకు చాలా ఎగ్జామ్స్లో కూడా అడుగుతుంటారు. సో ఈ బ్రౌన్ రింగ్ పరీక్ష అంటే ఏమి, మనం తయారు చేసుకున్నటువంటి కషాయాన్ని సజల HClతో మనం కరిగించి దాన్ని ఆమ్లీకృతం చేసిన తర్వాత సమాన ఘనపరిమాణంలో ఉన్నటువంటి పరిమాణంలో అప్పుడే తయారు చేసినటువంటి ఐరన్ సల్ఫేట్ FeSO4 సో FeSO4 సొల్యూషన్ని యాడ్ చేసినాం అనుకో, సో అంటే అప్పుడే తయారు చేసినటువంటి దానిని FeSO4ని, ఇది కాన్సన్ట్రేషన్ కాబట్టి ఐరన్ సల్ఫాక్సైడ్ అనేది, సో మనం తీసినటువంటి టెస్ట్ ట్యూబ్కి గాజు గోడల, సో పరీక్ష నాళిక గోడ అంచుల వెంబడి మనం ఈ చుక్కలుగా డ్రాప్ బై డ్రాప్గా యాడ్ చేస్తాం. సో చుక్కలుగా మనం ఏం యాడ్ చేస్తాం, ఆ ద్రావణాన్ని యాడ్ చేసిన తర్వాత H2SO4ని డ్రాప్ బై డ్రాప్గా గోడల అంచుల వెంబడి అనేది యాడ్ చేస్తాం. సో అప్పుడు ఏమొస్తుంది మనకి బ్రౌన్ రింగ్, మనకి తీసుకున్నటువంటి టెస్ట్ ట్యూబ్లో ఇట్లా ఒక బ్రౌన్ రింగ్ అనేది, ఇక్కడ ఒక బ్రౌన్ కలర్ అవక్షేపం అనేది ఏర్పడుతుంది. సో దాన్ని మనం బ్రౌన్ రింగ్ పరీక్ష అంటాం. సో ఆ బ్రౌన్ రింగ్ ఏర్పడింది అనుకో, నైట్రేట్ అయాన్ NO3 2- ఉన్నట్టు నిర్ధారణ చేస్తాం. ఓకే, NO3- ఉన్నట్టు నైట్రేట్ అయాన్ ఉన్నట్టు నిర్ధారణ జరుగుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి మెగ్నీషియం మిశ్రమం పరీక్ష. సో ఈ మెగ్నీషియం మిశ్రమం పరీక్ష అంటే ఏమి, ఈ మెగ్నీషియం మిశ్రమం పరీక్ష వచ్చేసి ఆ కషాయము ప్లస్ H2SO4ని కలిపినాను అనుకో, కషాయము ప్లస్ H2SO4 కలిపి దానికి మెగ్నీషియం మిశ్రమాన్ని నేను యాడ్ చేసాను. సో అప్పుడు యాడ్ చేసిన తర్వాత నాకు ఏమొస్తుంది,
తెల్లని అవక్షేపం అనేది ఏర్పడుతుంది. సో ఈ తెల్లని అవక్షేపం ఏర్పడిన దానికి ఏమొస్తుంది, ఫాస్ఫేట్ అయాన్ నిర్ధారణ అన్నట్టు PO4 2-3 నిర్ధారణ. తెల్లని అవక్షేపం ఏర్పడింది అనుకో ఫాస్ఫేట్ అయాన్ PO4 3- అనేది నిర్ధారణ అనేది జరుగుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫెర్రిక్ క్లోరైడ్ FeCl2 FeCl3 పరీక్ష చేసినాం అనుకో మనం తయారు చేస్తున్నటువంటి ఏది సోడియం కార్బోనేట్ కషాయం తయారు చేస్తున్నాం కదా, ఆ కషాయం ప్లస్ దానికి HClతో కరిగిస్తాం. దానికి HCl యాడ్ చేసి కషాయాన్ని HClలో డిజాల్వ్ చేసిన తర్వాత దానికి FeCl3 ద్రావణాన్ని యాడ్ చేస్తాం. సో ఆ ద్రావణాన్ని కలపడం వల్ల మనకి ఏమొస్తుంది, రక్తవర్ణం ఉన్నటువంటి అవక్షేపం అనేది ఏర్పడుతుంది. రక్తవర్ణం ద్రావణం ఏర్పడుతుంది అన్నమాట. సో రక్తవర్ణపు ద్రావణం అనేది ఏర్పడుతుంది. ఈ ద్రావణానికి మనం నీటిని కలిపి రక్తవర్ణపు ద్రావణం ఏర్పడిన తర్వాత దానికి నీటిని కలిపినామనుకో, సో అంటే సోడియం నైట్రేట్ కషాయం తయారు చేస్తున్నాం కదా, ఆ కషాయాన్ని సజిలే HClలో కరిగించిన తర్వాత FeCl3 ద్రావణాన్ని యాడ్ చేస్తున్నాం అనుకో అప్పుడు ఏమొస్తుంది, రక్తవర్ణపు ద్రావణం అనేది ఏర్పడుతుంది. సో ఈ రక్తవర్ణపు ద్రావణం అనేది మనము నీటిని కలిపి వేడి చేసినాం అనుకో అప్పుడు ఏమొస్తుంది, జేగురు రంగు అవక్షేపం అనేది ఏర్పడుతుంది. ఏమొస్తుంది, జేగురు రంగు అవక్షేపం అనేది ఏర్పడుతుంది. సో ఈ జేగురు రంగు అవక్షేపం ఏర్పడింది అనుకో ఏం నిర్ధారణ అయినట్టు, అసిటేట్ అయాన్ CH3COO- నిర్ధారణ. సో అసిటేట్ అయాన్ నిర్ధారణ అయినట్టు తెలుసుకుంటాం. సో యానయాన్ యొక్క ప్రత్యేక పరీక్షలు. సో ఈ యానయాన్ యొక్క ప్రత్యేక పరీక్షలు అంటే ఏమి, సో ఈ యానయాన్ అనేది ప్రత్యేక పరీక్షలు క్లోరైడ్ అండ్ క్రోమైల్ అండ్ క్లోరైడ్ పరీక్ష. క్లోరైడ్ పరీక్షను చేసినాం అనుకో అంటే నిర్ధారణ ఏం చేసుకున్నాం, ఇందాక క్లోరిన్ ఉండొచ్చు అని రాసుకున్నాం. సో అంటే క్లోరిన్ అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. సో మనకి ఇచ్చినటువంటి లవణము దానికి పొటాషియం డైక్రోమేట్ని యాడ్ చేసి తర్వాత గాడ్ H2SO4ను 2 లేదా 3 చుక్కలు కలిపి వేడి చేసినాం అనుకో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఎర్రని క్రోమైల్ క్లోరైడ్ ఆవిర్లు అనేవి ఏర్పడతాయి. అంటే ఎర్రటి ఫ్లేమ్ పైన పెట్టినప్పుడు టెస్ట్ ట్యూబ్ పైన ఎర్రటి ఆవిర్లు అనేవి ఏర్పడతాయి. సో ఇవి ఏర్పడింది అనుకో క్లోరిన్ నిర్ధారణ అనేది జరుగుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి అదే వచ్చినటువంటి ఆవిర్లను మనం మళ్ళీ నీటిలోకి పంపించినాం అనుకో అప్పుడు పసుపు రంగు ద్రావణం అనేది ఏర్పడుతుంది. అంటే ఈ హీట్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని చల్లని నీటిలోకి పంపించినాం అనుకో పసుపు రంగు అవక్షేపం అనేది ఏర్పడుతుంది. సో అంటే అక్కడ ఎర్రని ఆవిర్లు అనేవి మనకి పర్టికులర్గా ఎలా వచ్చినాయనే కన్ఫర్మేషన్ అంటే మనం చూడలేనప్పుడు ఆ వచ్చినటువంటి ఆవిర్లు ఆ ద్రావణాన్ని మనం చల్లని నీటిలోకి పంపించినప్పుడు మనకు ఆ రంగు అనేది పసుపు రంగు ద్రావణంలోకి మారుతుంది. సో అప్పుడు క్లోరిన్ నిర్ధారణ అనేది జరుగుతుంది. లేదనుకో బ్రోమైడ్ పరీక్ష. సో క్లోరైడ్ నిర్ధారణ జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తాం, బోరేట్ నిర్ధారణ చేస్తాం. సో బోరేట్ నిర్ధారణ అంటే ఇచ్చినటువంటి లవణము అండ్ దానికి కాల్షియం ఫ్లోరైడ్ CaF2 ద్రావణాన్ని యాడ్ చేసి దానికి గాఢ H2SO4ని 2 లేదా 3 చుక్కలుగా యాడ్ చేసి ముద్దగా చేసి దాని పేస్ట్ లాగా దాన్ని బున్సెన్ జ్వాల అంచుల వెంబడి మనము ఉంచినట్లయితే మనకేమొస్తుంది, ఆకుపచ్చని జ్వాల అనేది ఏర్పడింది. సో ఆకుపచ్చని జ్వాల వచ్చిందంటే ఏమవుతుంది, బోరేట్ అయాన్ నిర్ధారణ అనేది జరుగుతుంది. BO3 2- అనేది నిర్ధారణ జరుగుతుంది. సో ఈ BO3 నిర్ధారణ అనేది జరుగుతుంది. సో దీన్ని మనం యానయాన్ నిర్ధారణ పరీక్ష అంటారు. నేను నెక్స్ట్ క్లాస్లో క్యాటయాన్ నిర్ధారణ పరీక్ష గురించి సో ఇప్పుడు మనం యానయాన్ నిర్ధారణ పరీక్ష గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో క్యాటయాన్ నిర్ధారణ పరీక్ష గురించి నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ డిస్కస్ ద నెక్స్ట్ క్లాస్. అండ్ ఈ యానయాన్ నిర్ధారణ పరీక్ష అనేది నేను డెమో కూడా చూపిస్తాను. పోయిన క్లాస్లో కూడా డెమో చూపించినాను. సో ఈసారి కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై ద డెమో. ఓకే, లెఫ్ట్ కాండి అయితే